టెలికాం నెట్వర్క్స్ పై చర్యల్ని మొదలుపెట్టారు. కానీ మరోవైపు రవి పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, సింగపూర్, రొమానియా, కరీబియన్ దీవులు ఇలా వేర్వేరు దేశాల నుండి లొకేషన్స్ ని మార్చుకుంటూ ఎవరూ ట్రాక్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ సైబరాబాద్ పోలీసులు మాత్రం రవి యొక్క ట్రావెల్ పార్ట్నర్ లాగిన్ టైమింగ్స్ ని, విపిఎన్ లొకేషన్స్ ని, క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ ని ఇలా అన్నిటినీ ట్రాక్ చేసి చివరికి సెప్టెంబర్ 29 రోజు ఐబొమ్మలో పనిచేసే 5 మందిని అరెస్ట్ చేశారు. ఇక ఈ 5 మంది గ్యాంగ్ మెంబర్స్ లో ఒకడు బీహార్ కి చెందిన 21 ఏళ్ల అశ్విని కుమార్. ఇతను హ్యాకింగ్ చేసేవాడు. కంపెనీ సర్వర్స్ ని హెచ్డి ప్రింట్స్ గా మార్చి కొత్త ప్రింట్స్ ని రిలీజ్ చేసేవాడు. సెకండ్ వ్యక్తి తమిళనాడుకి చెందిన 32 ఏళ్ల సైరల్ ఇన్ఫాంట్ రాజ్. ఇతను ఓవర్సీస్ సర్వర్స్ ని మేనేజ్ చేసేవాడు. అంటే ఈ ఓవర్సీస్ సర్వర్స్ ద్వారా మూవీస్ ని రిలీజ్ చేసేవాడు. మూడో వ్యక్తి హైదరాబాద్ కి చెందిన 29 ఏళ్ల జనకిరణ్ కుమార్. ఇతను థియేటర్స్ కి వెళ్లి స్పై కెమెరా లేదా సీక్రెట్ కెమెరా ద్వారా షర్ట్ లో కెమెరా పెట్టుకుని